హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చికెన్ పికెల్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో నేను 1 kg చికెన్కి పికెల్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 kg చికెను, 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల చిన్న ఉల్లి, 50 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల గసగసాలు, ఒక 6-7 చెక్క లవంగాలు వేయించుకొని, 2 యాలకులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిద్దడు కారము, ఉప్పు అండ్ నిమ్మరసం తీసుకున్నాను. అన్నీ ఒక గిద్ద ఉండేలాగా చూసుకోవాలి. లెట్స్ గో టు ద ప్రాసెస్. 1 kg చికెన్కి సరిపడా మనం కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒక 30% ఉడికించుకోవాలి. మొదటిగా ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా కలిపి ఒక గిద్దెడు అవ్వాలన్నమాట 1 kg చికెన్కి. ఇలా ఒక 30% ఉడికించుకున్నాక 1/2 kg శనగ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముక్కల్లో మనం ముందుగా కలపాలి. ధనియా పొడి, కారం, తర్వాత నూనెలో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. కారం గొడ్డు కారం అండి, సాంబార్ కారం కాదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం అన్నీ కలుపుకున్నాక పూర్తిగా చల్లారినాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఫైనలీ అవర్ ఎమ్మీ టేస్టీ చికెన్ పికిల్ ఈజ్ రెడీ. వేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరేం పికిల్స్ పట్టారో కామెంట్లో చెప్పండి. అండ్ చికెన్ పికిల్ పట్టినప్పుడు ఏ విషయంలో ఫెయిల్ అయితే అది కూడా కామెంట్ చేయండి. ఫైనలీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.